అయితే ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉండవలసిన 5 లక్షణాలు కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. సమయం ఉంటే ఎంత సమయం ఉంటే అంత చెప్తాను. ఆల్రెడీ 9 అయిపోయింది, కొంతమంది దగ్గర వచ్చేస్తుంది. ఎందుకంటే పొట్ట బరువు ఎక్కింది కదా. పొట్ట బరువు కాస్త ఎక్కడికి ఎక్కేసింది? తలకి ఎక్కేసింది కొంతమందికి. వాళ్ళు కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఊగేస్తున్నారు ముందరకి. జాగ్రత్త, ముందర వాళ్ళ మీద పడిపోతారు అని అనుకోని బాధ. పళ్ళు మళ్ళీ కదిలిపోతాయి. ఆడెవరంటుంది పెట్టిన పళ్ళు అని పర్లేదు అంటున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. అమ్మ పెట్టిన పళ్ళు అని బాధ, మళ్ళీ కట్టించుకోవాలని చాలా డబ్బులు అవుతుంది డాక్టర్ గారు. ఇబ్బంది అయింది. నేను కాబట్టి జాగ్రత్తగా పడిపోకుండా జాగ్రత్త కూర్చోండి, లేదా కుర్చీ ఏదైనా తాడిచ్చి కట్టేసుకోండి, గొడవ ఉండదు. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనంలో ఆడ ఉన్న సంఘటనలు మీకు చెప్తాను. మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ రెఫరెన్స్ 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 12వ వచనంలో ఉన్న విషయాన్ని మీకు చెప్పేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మందసము గురించి ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ మందసము వద్దు, నేను చెప్పేస్తాను. దేవుని యొక్క మందసము దూరంగా ఉందండి. ఉంటే ఇప్పుడు దావీదు ఆలోచన వచ్చింది, ఎక్కడుందయ్యా ఈ మందసము అంటే అక్కడ అబీనదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు దావీదు ఆలోచన చేస్తాడు, అయ్యో ఇన్ని సంవత్సరాలు కూడా ఈ మందసం గురించి మనం ఆలోచించలేదే. ఈ మందసం ఇప్పుడు మన యొక్క రాజ్యంలోకి మనం తీసుకొద్దామని ప్రయత్నం చేసి తీసుకొస్తుండగా అక్కడ ఉజ్జా అనేవాడు ఆ యొక్క ఎద్దుల బండి మీద నిలబడి ఆ మందసాన్ని పైకెక్కించుకుని ఆ ఎద్దుల బండి మీద నిలబడి వస్తూ ఉన్నాడండి. ఈ లోపల ఆ ఎద్దుల బండి ఒక గతుకుల మార్గంలో వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు ఒరుగుతుంది కదండి. ఒరుగుతున్నప్పుడు ఇది పడిపోతుంది అన్నట్టుగా ఒరిగిందట. వెంటనే ఈ లోపల ఉజ్జా చూసి అయ్యో పడిపోతుంది కదని చెప్పి దాన్ని పట్టుకున్నాడు, మందసాన్ని ముట్టుకున్నాడు. మందసము ముట్టుకున్న వెంటనే అతడు మరణించాడండి. ప్రియులారా, అదే నేను మందసం పడిపోతుంటే పట్టుకోవడము తప్పు పని అంటారా? తప్పేం కదా. ఏదైనా పడిపోతుంది పట్టుకోవడం తప్ప. కానీ దేవుని మందసం అంటే దేవునిది యొక్క సన్నిధి నిలిచిన స్థలం అది. అది పరిశుద్ధమైనది. దాన్ని మనం తాకాలి, దాన్ని ఒక చోట తీసుకెళ్ళాలంటే ఒక క్రమం ఉంటుందండి. క్రమం లేకుండా పట్టుకుంటే కుదరదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఎక్కడన్నా ఈ వీధిలో ట్రాన్స్ఫార్మర్ ఉందండి, కరెంటుది ఉందా? అది పడిపోతుందని ఎవడన్నా వెళ్ళి పట్టుకుంటాడా? అది పడిపోతుంది, మరి పట్టుకోవచ్చు కదా. పట్టుకుంటే ఏమవుద్ది? రేపు పొద్దున దండేసి పోటీకి ఇష్టమైన కూర ఏదో దాంతో మొత్తం ఊరంతా భోజనం చేస్తారు తర్వాత, అందులో సందేహం లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. అయ్యో పడిపోతుంది కదండి ఆపుతానండి అంటే అవుతుందా? పడిపోతే నీకెందుకురా బాబు నాయన. అది దేవుని మందసము కూడా అత్యంతమైన, అది పరిశుద్ధమైనది. దాన్ని మనం తాకాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉజ్జా ఏం చేశాడు? అలా వచ్చి పడిపోతుందిరా బాబు అని పడేసుకున్నాడు. ఇలా మరణించాడండి. ఈ సమయంలో దావీదు చూశాడు, అరే నాయన ఇదేంట్రా బాబు ఇలా ముట్టుకుంటే చనిపోయాడు. ఇప్పుడు రేపొద్దున తీసుకొచ్చి మా యొక్క రాజ్యంలో పెడితే ఏమైపోతుందో, ఏదైనా అరిష్టం వస్తుంది ఏంటో భయం వేసింది. రే నాయన ఎవరన్నా మీ ఇంట్లో పెట్టుకుంటారా నాయన అంటున్నాడు. అంత చూసిన తర్వాత ఎవడన్నా ముట్టుకుని చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాడా? ఎవడన్నా బండి మీద వెళ్తే పడిపోతే ఆ బండి మీరు మళ్ళీ కొంటారా? చాలామంది దానికి నిమ్మకాయలు కట్టేస్తారు, అవి చేస్తారు, దానికి చాలా రకరకాలు చేసేస్తారు మనోళ్ళు. ప్రార్థన నూనె రాసి, ఆ నూనె రాసి చాలా రకాలు చేసి భయపడిపోతారు కూడా మనోళ్ళు కూడా. ఏమంటే అది పడిపోడు అన్నాడు, అచ్చు రాలేదు, కలిసి రాలేదండి, కొంటారా మీరు? అలాంటిది ఏదైనా బండి ఉంటే పోనీ బండి కొంటారా? కొనరు. ఎందుకంటే భయం వేస్తుంది. అలాంటిది ప్రాణం అయిపోయినాడు అవి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి, ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు అయ్యా బతుకుంటే బనుసుకోరని తిని ఏదైనా బతకొచ్చాయా? కాబట్టి మమ్మల్ని ఎలా బతకనివ్వండి, అది ఎలా వదిలేని మమ్మల్ని అని చెప్పి ఎవరు రాలేదు. ఈ లోపల ఎవరయ్యా ఉన్నారని అంటే ఆడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరతను? ఓబేదెదోము కనబడ్డాడు. అయ్యా మీరు అవకాశం ఇస్తే ఆ మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటా, ఎందుకంటే అది దేవుని సన్నిధి, నా ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు. సరే అయ్యా బాబు, మాకు వేరే మార్గంలో నువ్వు వచ్చి మంచోడివి, నీకు ఏం కావాలో చెప్పేస్తాను. ఏమొద్దయ్యా, దేవుని ఆరాధించుకుని నాకు కృపణిస్తే చాలు, నేను ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు. చూస్తున్నారు, ప్రతిరోజు చూస్తున్నారు అందరూ, రే ఇంట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుని ఎలా బ్రతుకుతున్నాడు రీడు, ముట్టుకుని చచ్చిపోయాడు, ఇంట్లో పెట్టుకుని తిరుగుతున్నాడు రా బాబు, ఎలాగరా బాబు అంటున్నాడు. కానీ అతడు ఏం చేస్తాడు? కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధిస్తున్నాడు. కుటుంబం అంతా కలిపి దేవునికి సన్నిధిని ఇంట్లో ఉంచారు, దేవునికి స్థానం ఇచ్చారు. వారు ఏమి చేయబడుతున్నారట? అనుదినము ఆశీర్వదించబడుతున్నారు. అంత వృద్ధిలోకి వచ్చేస్తున్నాడు, ఇంకా వృద్ధిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట దావీదు గారి చెవిలో పడిపోయిందండి. ఎవరి చెవిలో పడిపోయింది?
20 సంవత్సరాలు ఉంది అభినవదాబు ఇంట్లో, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు, కొడుకు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. కానీ ఇక ఓబేదెదోము ఇంట్లో ఉంటే 3 నెలలకి ఏమైపోయారు, ఆశీర్వదించబడిపోయారండి. అబ్బో ఎంత గొప్పగా ఉంది. ఎందుకు ఇదంతా జరిగిందని అంటే, వారు దేవునికి వారి కుటుంబంలో ఏమిచ్చారు, చోటునిచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి నీ కుటుంబంలో ఉండవలసింది ఏమిటి, ఎవరికి చోటు ఉండాలి, యేసయ్యకి నీ కుటుంబంలో చోటిస్తే నీ కుటుంబము ఖచ్చితంగా వర్ధిల్లుతుందండి. మొట్టమొదటి ఎవరికి చోటు ఇవ్వాలి, నువ్వు దేవునికి చోటు ఇవ్వాలి, యేసయ్యకి చోటు ఇవ్వి. నీ కుటుంబంలో నీ బిడ్డలకి మధ్యలో యేసయ్యకి స్థానం ఇవ్వి, నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వి, చోటు ఇవ్వి. ఇస్తే కనుక ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లింపబడతావు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 నిమిషాలు ఊపు పట్టండి, ఇంట్రడక్షన్ చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తాను మొదలెడుతున్నప్పుడు, సరేనండి? కొంతమంది అంటున్నారు, ఏంట్రా నాయన ఇంతదాకా చెప్పాడు, అరగంట వాయించేసాడు, మళ్ళీ మొదలెడతాను అంటున్నాడు ఏంటినా, ఒకసారి బ్రేక్ ఇచ్చి పాట పాడని మేము మళ్ళీ కనిపించుకున్నట్టు చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటి ఉండవలసింది ఏమిటి, కుటుంబంలో దేవునికి చోటిచ్చే కుటుంబంగా ఉండాలి నీ కుటుంబం. అలాగ ఉందా మరి? నీ కుటుంబంలో దేవునికి చోటిస్తే ఖచ్చితంగా నీకు మేలే. తర్వాత యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. అందులో కనిపిస్తుంది, ఒక విషయం కనిపిస్తుందండి. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానా దేశాన్ని చేరుకున్నారు. ఎవరికి పొందుకోవలసిన స్వాస్థ్యం వారు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత వీరందరూ కూడా కూడుకున్న తర్వాత యెహోషువ అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధిద్దాం, సేవిద్దాం అంటే మిగిలిన వారందరూ అంటున్నారు, అయ్యా మరి మా ఊళ్ళు బాగోలేదు, మా చుట్టాలు అలా అనుకుంటారు, మా బంధువులు ఎలా అనుకుంటారు, మా ఇదిగో మా ఇంటోళ్ళు వాళ్ళందరూ పూర్వం వాళ్ళు, మా తాత ముత్తాతలు అలాగ ఉన్నారయ్యా, మరి ఎలాగైతే బాగోదయ్యా అంటున్నారు. దేవుడు అంత వారిని ఎన్నో విధాలుగా వారిని బలపరుస్తూ నడిపించి సంరక్షించి వారి కోసం స్వాస్థాన్ని ఇచ్చి వారి కోసం కుటుంబాన్ని ఇచ్చి వారిని బలపరిచి అన్ని చేస్తూ ఉంటే వారు చివరికి అంటున్నారు, అయ్యా దేవుని సేవించడం అంటే ఏ సేవించడం, దండం పెట్టుకుని వచ్చేస్తాం తప్ప దేవుని గురించి ఏం చెప్పకని అంటున్నాడు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఒకవేళ దేవుని సేవించడం, యెహోవాని సేవించడం మీ దృష్టికి అది దోషంగా ఉంటే వదిలేండి, పర్వాలేదు, మీరు ఏది సేవిస్తారో సేవించండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ నేనును నా ఇంటి వారును మేమందరము కలిసి ఎవరిని సేవిస్తామంటున్నారు, యెహోవాను మాత్రమే సేవిస్తానని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మాట చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా గురించి చెప్తున్నాడా, తన ఒకడి గురించి చెప్తున్నాడా? తన కుటుంబం అంతటి గురించి చెప్తున్నాడు. కుటుంబం అంతా చెప్పిన తర్వాత ఆ కుటుంబంలోంచి ఎవరైనా మాట్లాడినట్టు కనిపిస్తుందా? ఏమన్నారు వారందరూ కూడా, ఏం చేశారు, అయ్యా నువ్వేమంటే అదే అన్నారు. అంటే కుటుంబంలో ఏముంది అక్కడ, ఐక్యత ఉందండి. కుటుంబంలో ఏముండాలి నీకు, రెండవదిగా ఐక్యత ఉండాలండి. యెహోషువ ఇలా మాట చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు వచ్చేసి, అయ్యా మా నాన్న ఏదో అనేసాడు, మాకు అలా కుదరదండి, అయ్యా మా ఆయన ఏదో అనేస్తున్నాడు, మాకు అలా కుదరదండి, నువ్వు మమ్మల్ని అడగక నువ్వు ఎలా మాట ఇచ్చేసావు అని అడగలేదండి. అయ్యా నువ్వేదంటే అదే, నీ మాటే నా మాట, నీ బాటే నా బాట, నువ్వు ఎలాగెళ్దామంటావో, ఎందుకంటే మనమందరం ఐక్యత కలిగి ఉన్నాము కాబట్టి నువ్వేది చెప్పినా మీ ముందు నడుస్తామన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కుటుంబాల్లో లోపంగా ఉన్నది ఏముందండి, ఐక్యత లేదు. ఉండేది 2-3 అయినప్పుడు కూడా కుటుంబంలో వారి మధ్యన ఏముండట్లేదు, ఐక్యత ఉండట్లేదు. ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఒకరంటే ఒకరికి నచ్చట్లేదు. పైకి ఎంత సంతోషంగా కనబడతా పళ్ళుకిలిస్తా క్లోజప్ యాడ్లు చూపిస్తారు కదా, అలా 32 పళ్ళు బయట నవ్వేస్తారు కనిపిస్తే. కానీ వారు నిజమైన సంతోషం లేదు, ఐక్యత వారు లేదండి. దేవుడు అంటున్నాడు, కుటుంబంలో ఉండవలసింది ఏముందంట, ఏముండాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 133వ కీర్తనలో చక్కని మాట ఉంటుందండి. అది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయిబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగిల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమూలం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ,
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలండి, ఎంత మనోహరం అండి. ఐకమత్యమే. మీ చిన్నప్పుడు చెప్పారండి, మీ స్కూల్లో చెప్పారా? మా స్కూల్లో చెప్పారండి. ఐకమత్యమే మహాబలము. అంటే కలిసి ఉంటే కలదు సుఖం. ప్రియులారా, ఐక్యత ఉండాలి. కుటుంబాలు ఐక్యత ఉంటే ఎటువంటి శత్రువు వచ్చినా నిన్ను ఎదిరించలేడు, నిన్ను ఓడించలేడు. ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. ఏమండి, ఈ పిడికిలు 5,000 ఉన్నాయి కదా, 5,000 ఐక్యంగా కలిస్తేనే పిడికిలు. లేదు ఒకవేళతో నేను పొడి చేస్తాను, ఏదో చేసేస్తానంటే ఏం చేస్తాను? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏలికి మళ్ళీ కొట్టేయించుకోవాలి కదండి. 5,000 కలిసి ఒకవేళ మనం ఏదైనా చేస్తే గనక, ఒకవేళ ఎవడన్నా వస్తే వాడిని ఒక గుద్దితే ఏమైపోద్ది? వాడికి తగిలిద్ది. లేదు ఒక్కొక్క ఏళ్ళతో నేను పొడుస్తాను, ఒకటి చేస్తాను ఇది అన్నానుకో, ఏమైపోద్ది? 5,000కి బ్యాండేజ్ చేసేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కుటుంబంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత గురించి మాట్లాడుతూ, ఎవరి గురించి? సహోదరులు ఐక్యత అంటూ ఇక్కడ అహరోన్ని మాట్లాడుతున్నాడు. అది ఎలాగుంటుందట? అహరోను తల మీద నుండి పోయబడిన తన గడ్డం మీద నుంచి, తన అంగీ నుంచి చివరి అంచుల వరకు జారుతున్న పరిమళ తైలము అంటే సెంటు వలె ఉంటుంది అంటున్నాడు. ఎందుకు అహరోను గురించి మాట్లాడాడనంటే, అహరోను ఎవరికి అన్నయ్య? మోషేకి అన్నయ్య. మరి మోషే దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఆడ ఉన్న వారందరికీ ఎలా ఉన్నాడు? నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు అహరోను దేవుడి మాటను విని మోషే కింద అనుసరిస్తున్నాడు. ఒకవేళ సాధారణంగా కొన్ని చోట్ల చూడండి, పెద్దవారు కుటుంబాలు ఎలా ఉంటుంది, వారికి ఆశ ఆలోచన ఎలా ఉంటుంది? మేము పెద్దోళ్ళం కాబట్టి చిన్నోళ్ళు ఏం చేయాలి? చిన్న చూపే చూడాలి. ఆ తల్లిదండ్రులు అంటారు, అమ్మా ఇదిగో నీకు చిన్నోడు అంటేనే ఇష్టమే, అన్నీ అన్నీ ఆడికే నచ్చినట్టు చేస్తావు, ఆడికంటేనే ఇస్తావు, మాకేమి ఇవ్వ, నువ్వే ఏంటి పెద్దోడికి ఏమి ఇవ్వరట, చిన్నోడు అంటేనే ఇష్టమే అంటారు. గమనించారా? పాపం చిన్నోళ్ళకేనండి అంత ఇబ్బంది. ఏం చేస్తారు? పెద్దలు వాడిని అన్ని కూడా ఎవరికే? చిన్నోళ్ళకే. ఇద్దరు అబ్బాయిలు ఉన్న, ఇద్దరు అమ్మాయిలు ఉన్న, వాళ్ళ పరిస్థితి అలా కూడా చిన్నోళ్ళ పరిస్థితి. పెద్దలు వాడిని అన్ని కూడా చిన్నోళ్ళకి ఇస్తారు. అదే అమ్మాయి అమ్మ ఉంటే చాలా కొంతవరకు సేఫేనండి, అది ఇబ్బంది ఉండదు కదా. అంటే అలాగా పెద్దవాడైనప్పటికీ కూడా అటువంటి ద్వేషాలు, తారతమ్యాలు పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. ఏమన్నాడు? తన తమ్ముడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ్ముడు కింద దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు, ఐక్యతతో ఉన్నాడు. రే నాకన్నా చిన్నోడురా, నువ్వు గొప్ప పని చేయబెట్టి నీ కింద ఉండబెట్టి నాకు నచ్చిన నేను చేసుకుంటాను అని అనలేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, ప్రభు నువ్వు ఏదంటున్నావు దాని ప్రకారం నేను చేస్తాను, ఇక నువ్వు ఎన్నుకున్న మోషన్ నడిపించు, వెనకాల నేను ఉంటాను, నా తమ్ముడికి నేను ఉంటాను, ఏదొచ్చినా నేను నిలబడతానన్నాడండి. అందుకుని సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ అది ఎలాగుంటుందంటే అహరోను గురించి వర్ణించాడు అక్కడ. ఉత్తిన అహరోను గురించి మాట్లాడలేదు. తన జీవితంలో అటువంటి ఐక్యత, తన అన్నదమ్ముల మధ్యన అటువంటి ఐక్యత ఉంది. ఈరోజు చాలామంది అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అంటే, కొంతమంది అంటారు, ఏమండి అన్నదమ్ములు మనోళ్ళు కానీ తోడుగోళ్ళు మనోళ్ళు కాదు, మనోళ్ళలాగా ఉండాలి, మనోళ్ళ చేసుకోవాలి. పురుషులు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి, ఎవరికి ఎటువంటి అర్హత ఇవ్వాలో అటువంటి అర్హత ఇవ్వాలి. ఎప్పుడైనా పరిస్థితులు తారుమారు సమయంలో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని నడుచుకోవాలి పురుషులు. అంతేగాని మా ఆవిడ చెప్పింది కాబట్టి ఇదిగో అమ్మాయి నువ్వు అలాగే అంటున్నావు, ఇలా కుదరదా అనకూడదు. ఒకవేళ దెబ్బతిస్తే ఏం చేయాలి? వాళ్ళని వీళ్ళని ఎదురు పెట్టి అడిగేస్తే ఏమైపోద్ది? నిజమేంటో, నిజం ఎలాంటిదట, నీ ఇప్పు లాంటిదండి, తెలిసిపోద్ది. కానీ ఇద్దరిని ఎదురు బదులు పెట్టి కడిగేసాం ఇంకో ఏమైపోద్ది? రేపు పొద్దున రెండోసారి ఎవడన్నా వచ్చి నీ కబుర్లు చెప్తాడా? ఎందుకు చెప్పడం? చెప్తాడు, వీడు దుర్మార్గుడు రా బాబు, కూర్చోబెట్టి మళ్ళీ అడుగుతాడు రా బాబు, లేనిపోని బాధ వీడు జోలికి అసలే వెళ్ళకూడదురా బాబు అని నీ గుమ్మం దగ్గరికి రాడు కదా. ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది, ఆడిడి చెప్పిన మాటలు వినేసి, రే నువ్వు అలాగ అనేసేవటరా, అమ్మ ఇలాగ అనేసేవట అని చెప్పి ఏం చేస్తాను కుటుంబాల్లో? ఒకవేళ భార్య తప్పు ఉంటే భార్యని ఏం చేయాలి? మందనించాలి. తల్లిని తప్పు ఉంటే తల్లికి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని వాళ్ళ మాట్లాడుకుని వీళ్ళ మాట జోలెట్టుకుని వెళ్ళిపోతే ఏమైపోద్ది? మనకే వాసిపోద్ది ఎవరిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సహోదరుల మధ్య ఏముందండి? ఐక్యత కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబంలో ఏముండాలి? ఐక్యత ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేటో నా టైం కదలట్లేదు, ఇంకా 5 నిమిషాలు అవ్వలేదు.
ఇంకా 5 నిమిషాలు ఓపిక పట్టను, ముగించేస్తాను. ఈ బ్యాటరీ వేయించమని చెప్పాను, వేయించలేదు. కింద నుంచి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక నలుగురు కుష్ఠరోగం ఉన్న వ్యక్తుల ఐక్యత కనిపించింది. ఆ ఐక్యతను బట్టి వారు ఎటువంటి విషయాన్ని పొందుకున్నారంటే, షోమ్రోనుని ఉన్నటువంటి నలుగురు కుష్ఠరోగులు ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ బట్టి సిరియా సైన్యము ఆ ప్రాంతాన్ని చుట్టువేసింది. ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు, బయట వారు లోపలికి వెళ్ళడానికి లేదు. వారికి ఉన్న ఆహార వనరులన్నీ పోయినాయి. ఈ సమయంలో వారు చూస్తూ ఉండగా, ఇవన్నీ అయిపోతుండగా, ఆ ఊరి చివరన అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులు వారు చూస్తున్నారు, రే మనం ఎక్కడ ఉంటే ఇంక చచ్చిపోతాము, మనకు ఆహారం దొరకట్లేదు, ఇప్పుడు ఏం చేద్దారా, బయట చూస్తే సైన్యం ఉంది, ఒకవేళ బయటికి వెళ్తే చంపేస్తారో మనం, అంటే ఏదైతే అయింది లేరా నర్రా, మనమందరం వెళ్దాము, అక్కడ ఏది ఉంటే అది తిందాము, తినేసని చచ్చిపోయినా మనకి పైకి పోదాం, ఏదో అవుద్ది, ఇక్కడ ఉన్నా ఏమైపోద్ది, ఎలాగ చచ్చిపోతాము, ప్రయత్నం చేసి చచ్చిపోతే అదో కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎంత బతికి ఇంటి వెనకాల అన్నట్టుగా ఉండకూడదు కదా. ఏదో ప్రయత్నం చేయకుండా ఎందుకు వచ్చింది ఈ బాధ మనకి, ప్రయత్నం చేసి ఏదో చేద్దాం అనుకున్నారు. వీళ్ళు నలుగురు కలిసి ఐక్యతతో వీళ్ళందరూ లేచి వస్తున్నారట. దేవుడు వారిని చూస్తున్నాడు. వీళ్ళ ఐక్యతతో ఉన్న రీతిని బట్టి వారు నడుస్తూ వస్తూ ఉన్నారట. నడుస్తూ వస్తూ ఉంటుంటే బయట ఉన్న సిరియా సైన్యానికి వారి చెవులకి ఎలా వినబడింది అంటే, గొప్ప సైన్యము వచ్చినట్లు వినబడిందట. ఈ మాట వినగానే ఈ సౌండ్, ఈ శబ్దము, ఏ గొప్ప సైన్యం మన మీద దండొచ్చి వచ్చేస్తుందరా, కాబట్టి ఇక్కడ ఉంటే మనం చంపేస్తారేమో, మనం పారిపోదాంరా అని సిరియా సైన్యం పారిపోయిందని దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వారు పారిపోవడానికి కారణం ఏమిటి? ఆ నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారు? ఐక్యతతో వచ్చారు. ఏమండి, ఆ నలుగురు కుష్ఠరోగులే రావాలి, ఇంకెవరు లేరా అంటే, ఇంకా చాలామంది ఉన్నారు రాజ్యంలో, వారిలో ఏం లేదు, ఐక్యత లేదు. రే ఉన్నారు సైన్యం, ఏదోటి అవుద్దురా, మళ్ళీ ఎంత ముట్టడించేసినప్పుడు, ఇంత పరిస్థితులు వచ్చినప్పుడు వెళ్ళి యుద్ధం చేద్దాం, వారి మీదకి వెళ్దాం, ఏదోటి చేద్దాం, ఏదోటి అవుతుంది అని వారి ఐక్యత లేదు. ఎరా వెళ్దాం అంటావా అంటే, రే బాబా మా ఆవిడ ఇవాళ వెళ్ళొద్దని, రేపు నుంచి వెళ్ళమంది, నువ్వు వెళ్ళరా బాబా అంటున్నాడు. ఎరా బాబా అంటే, ఇదిగో పొలంలో పిండి వేసుకోవాలి, నువ్వు వెళ్ళు, నేను రానంటున్నాడు. ఇగో నాకు ఏదో ఊరికి వెళ్ళాలి, నేను రానంటున్నాడు. అంటే ఇలాగ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? ఐక్యత లేదు. వారి ప్రాణాల మీదకి వచ్చిన పరిస్థితుల్లో కూడా వారికి ఏం లేదు, ఐక్యత లేదండి. కానీ ఈ నలుగురు కుష్ఠరోగుల్లో ఏముందండి? ఐక్యత కలిగి నడరా, చావరేవో తెలుసుకుంది, నడండి అంటే, నువ్వు వస్తే నీ ఎందుకు రా, నువ్వు కూడా నడు, నలుగురు వెళ్దాం అని చెప్పి నలుగురు లేచారు. వారి ఐక్యతను బట్టి అంత గొప్ప సైన్యము చేయలేనిది దేవుడు ఆ నలుగురు కుష్ఠరోగుల చేత చేయించాడు. సిరియా దండును వెనక్కి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నీలో ఉండవలసింది ఏ ఉండాలి? ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఏ ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏ ఉండాలి? మర్చిపోతే చెప్పండి, మొదటి నుంచి మొదలెత్తాం, పర్లేదు, నాకు ఇబ్బంది లేదు. ఏ ఉండాలి? మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి నీ కుటుంబంలో. రెండవదిగా, మూడవదిగా ఇక చెప్పలేదా, మర్చిపోయాను నేను. సరే మీరు వింటున్నారు, అయితే బాగా వింటున్నారు, మంచిది, అయితే చెప్పేస్తాను. మూడవదిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ముగించేస్తాను, త్వరగా అయిపోయింది, చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలనయ్యా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఏమంటున్నాడు దేవుడు? వారితో నేను ఉంటాను, వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. అంటే కుటుంబంలో ఏ ఉండాలట? 2-3 ఏం చేయాలి? కుటుంబంలో ఆయన నామమును ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబంలో ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారండి? కుటుంబం భోజనాలు కాదు, ఏంటయ్యి భోజనం చేసి భోజనాలు అంటున్నారు ఎవరు? కుటుంబ ప్రార్థన అండి, కుటుంబ భోజనాలు కాదండి బాబా. కుటుంబ ప్రార్థన ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, 2-3 ఎక్కడైతే ఆయన నామమున ఉండి ఏకీభవిస్తారో అక్కడ అంటున్నాడు దేవుడు, వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. నువ్వు దేవుని కోసం ఎక్కడికో పరిగెట్టుకు నిలవలసిన అవసరం లేదు, నువ్వు ఏదో చెందవలసిన అవసరం లేదు. ఆయన నామములో నీవు, నీ బిడ్డలు, నీ భార్య, నీ కుటుంబము కలిసి ఉంటే గనక, నువ్వు ప్రార్థన చేస్తే గనక దేవుడే సరాసరి నీ మధ్యకి దిగి వస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబ ప్రార్థన యొక్క శక్తి అటువంటిదండి. కుటుంబంలో ఏ ఉండాలి? మూడవదిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. అంటే కుటుంబం అంతా కలిసి ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మీకు అనుకూల సమయం ఏదైనా కావచ్చు,
మీరందరూ కలిసి మీ పిల్లల్ని కూర్చోబెట్టి, రే నాయన మన దేవుడు ఇగో తెలియపరుస్తున్న వాక్యం ఇదిరా, వాక్య ప్రకారంగా నువ్వు ఎలాగ ఉండాలరా, ఎలా నడుచుకోవాలరా, మనం అందరం ఎలాగ ఉండాలని జ్ఞాపం చేసుకోవడం వలన వారు చక్కగా నడుస్తారండి. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు, మంచి రీతిగా వృద్ధులకు వస్తారు. ఇవన్నీ జరిగించబడిన తర్వాత ఆ కుటుంబము వర్ధిల్లొద్దు అని చెప్పినా కానీ వర్ధిల్లుతూనే ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరేం కంగారు పడక్కర్లేదు. ఎంతమంది మీకు దిష్టి కొట్టేస్తారని నేను బాధపడవలసిన అవసరం లేదు. చాలామంది అంటారు, అయ్య బాబాయ్ మా కుటుంబాన్ని చూసండి వాళ్ళు ఏం కుట్టేసుకున్నాయట, కళ్ళు కుట్టేసుకున్నా అంటున్నారండి. ప్రియులారా, కుటుంబ ప్రార్థన ఉంటే ఏది నిన్ను కుట్టదు. అదవుతుందా? మీరు ఏది భయపడక్కర్లేదు. ఏ కీడు ఏ అపాయం నీ దగ్గరికి రమ్మన్నా రాదండి. అది అర్థమవుతుందా? కుటుంబ ప్రార్థనకు ఉన్న శక్తి అటువంటిది. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అంతేగాని నువ్వు ప్రార్థన చేసుకో నేను పడుకుంటాను, నేను రే పిల్లలు హోంవర్క్ చేసుకున్నారా, చేసుకున్నాను నాన్న. ఏరా తిన్నావారా పెద్దోడా, తిన్నాను నాన్న. ఏ అమ్మ పాప తిన్నావా, తిన్నానమ్మా. మరి 3సారి తిన్నా, 4ఓసారి తినేసానమ్మా అంటాను. ఈ కాదు అడగవలసింది. అంత పెట్టేసినా ఒళ్ళు వచ్చేది, తేడా వచ్చేద్దండి రేపు పొద్దున్న. దీని స్తోత్రం కలుగును గాక. ఉండవలసింది తినవలసింది తింటే చాలు. అంత మించింది ఎక్కువ తింటే ఏమైపోద్ది? ఏదైనా ఎక్కువైతే ఏమైపోద్ది? స్వీట్ కదా, ఇష్టం కదా అని చెప్పేసి రోజుకో పాగి తినేస్తే ఏమైపోద్ది? ఫ్యాక్టరీ వచ్చేద్ది ఒంట్లోకి. లేనిపోని బాధ మళ్ళీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కారం ఇష్టం కదని ఎక్కువ తినేస్తే ఏమైపోద్ది? అలసర వచ్చేద్ది అండి. మంటలు వచ్చేస్తే ఇంకా ఈ మంట వచ్చి ఎవరినేమంటాడు తెలుసు మళ్ళీ లేనిపోని బాధ. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఏది ఎక్కువైనా బాధేనండి. తగు మాత్రము తగుపాలు ఉండవలసిందంతా ఉండాలి. అంటే నీ బిడ్డల మీద ప్రేమ చూపించొద్దని చెప్పట్లే, చూపించు. కానీ వారిని భక్తిలో కూడా నువ్వు పెంచాలి. భక్తిలో పెంచినప్పుడు వారు ఖచ్చితంగా వదిలుతారు. భక్తిలో పెంచాలంటే నువ్వేం చేయాలి? వారిని ప్రార్థన నడిపించాలి. ప్రార్థన నడిపించాలంటే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? కుటుంబ ప్రార్థన. దేవుని వాక్యం సెలవిస్తున్న బాడులు 40 త్రోవని వారికి నేర్పాలి. నేర్పినప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు ఏం చేస్తారట? దాని నుండి ఏమైపోడు? తొలగిపోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబము ఒక చిన్నపాటి పరలోక రాజ్యం లాంటిదేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యంలో ఏముంటుందండి? దేవుని సన్నిధి ఉంటుంది. అంటే దేవునితో గడపడం ఉంటుంది, దేవునితో వారి జీవితం ఉండడం ఉంటుంది, దేవునితో కూర్చోవడం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది. అంటే కుటుంబ ప్రార్థనలు ఎవరు ఉంటారు నీతో? ఇప్పుడు దేవుడు ఉంటాడు. అంటే ఒక విధంగా చిన్నపాటి పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? స్వర్గం ఎక్కడో కాదు, నీ కుటుంబంలో ఉండాలి. ఆ పరలోక రాజ్యం ఎక్కడో కాదు, నీ కుటుంబంలో ఉండాలి. కొంతమందికి చాలండి కుటుంబంలో కూర్చుంటే ఎక్కడ లేనన్నీ వచ్చేస్తాయి, మనశ్శాంతి ఉండదు. అయ్యి బాబాయ్ ఎందుకు ఇంట్లో ఉన్నాను రా బాబు, ఎక్కడో చోట పోతే బాగుంది కదా అనిపిస్తుంది కొంతమంది మగోళ్ళకి. ఆడవాళ్ళకి ఇక్కడ ఉంటే నాకు అనవసరం బాబు, మా అమ్మగారింటికి నేను అన్ని పెట్టుకుని వెళ్ళిపోతాను రా బాబు అనిపిస్తుందండి. ఇదంతా లోపం ఎందుకో తెలుసా? దేవునికి స్థానం ఇవ్వట్లే, దేవుని వాక్యం నువ్వు స్థానం ఇవ్వట్లే. దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ జీవితం నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్వర్తించట్లేదు. అందుకే కుటుంబాలు ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయండి. కాబట్టి కుటుంబంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ ప్రార్థనకి? కుటుంబ ప్రార్థనకి ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 128వ కీర్తన మొదటి చరణం నుండి 6వ చరణం వరకు ఒకసారి జ్ఞాపం చేసుకుంటే అక్కడ కొన్ని విషయాలు చక్కగా ఉంటుందండి. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది యెహోవా యందు ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. అంటే నీ కుటుంబంలో ఏమి ఉండాలి? ఇప్పుడు దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. చాలామందికి దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ భక్తి ఉంటుందా? ఉండదండి. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అంటే అర్థం చెప్తాను. అయిపోయి ఏదో కార్యక్రమం వస్తుందా, దేవుని సన్నిధిలో ఏదో చేయాలి, చేద్దాం. దేవుడు అంటే అయిపోయి దేవునికి ఏదోటి, దేవునికి ఇచ్చేది ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. కాబట్టి అని చెప్పి ఏమండి ఇగో ఏదైనా వస్తుంది కదా, కూటమి పెడుతున్నారు, ఇదిగోండి కూటలు ఇచ్చేసేయండి అని ఇస్తారు కొంతమంది. అంటే వారికి ఏముంది? దేవుడు అంటే భయం ఉంది. మరి అలాంటి చేసేవారు దేవుని సన్నిధిలో నిలుస్తారా? ఉండరండి. ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదు. భయం ఉంది కానీ భక్తి, దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి కూడా ఉండాలి. ఒకవేళ భయం లేకుండా భక్తి ఉంటే ఎలా ఉంటుంది?
ఏమండి భక్తి ఉంటే ఎలా ఉంటుంది? భయం లేకుండా దేవుని సన్నిధికి వచ్చేస్తారు. ప్రార్థన చేయమంటే ముప్పాగాని చేసేస్తారు. ముగింపు ప్రార్థన ఇచ్చి పొరపాటున కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చామంటే చుట్టూ ఉన్న వాళ్ళు నీరసం వచ్చి పడుకుని పోతారు అంటారు. ఏమంటే పాస్టర్ గారు, ఏమండి ఎంతసేపు చేసినా పర్లేదు కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మమ్మల్ని లేపేళ్ళండి మీరు అని చెప్తారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రార్థన చేయడం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ప్రారంభ ప్రార్థన ఒకరికి ఇచ్చాం, ఒక చోట మన సభలకు వెళ్ళినాం ఇదివరకు. వెళ్తే ప్రార్థన మొదలెట్టాడండి. ఏంట్రా బాబు ఏట్రా నాయన అంటే మొదలెట్టాడండి. జక్కయ్య గారిని దీవించు, పుల్లయ్య గారిని దీవించు, ఎల్లయ్య గారిని దీవించు, మల్లయ్య గారిని దీవించు, ఈయనని దీవించు అన్నాడు. ఆ పక్క నుంచి పాస్టర్ గారు చూశారు. ఎందుకంటే ఈ లోపల జనం అందరూ వచ్చేసి ఉన్నారు సభలయ్యి. ఈ లోపల అందరూ పాటలు పాడదామని మీలాంటి యవన బిడ్డలు అందరూ కూడా చూస్తున్నారు. పాటలు సీట్ పెట్టుకుని ఎలా చూద్దరు రెడీగా ఉన్నారు. పాడంటారు అంటే ఒక్కసారి స్టేజ్ మీద అందరూ ఉరికిలా ఉన్నారు. ఈయన ఆపుతలేదు. అరే ఆపరా బాబు, ఆమెని చెప్పరంటే అదే మర్చిపోయి నేను ఎప్పుడు దాకా అంటున్నాడండి. ఏంటి మర్చిపోయాడట? ఆమెను చెప్పడం మర్చిపోయి ఏదో మర్చిపోయి అనుకున్నాడు. ఈ లోపల వాళ్ళని దీవించి అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, తగిన రీతికి మనం చేయాలి ప్రార్థన కూడా. అంటే ఇంత ప్రార్థనలు చేసేస్తారు వీళ్ళు. అయిపోయి దేవుని ఎంత వాక్యం చదివేస్తారో, అయిపోయి వాక్యం ఎంత శ్రద్ధగా నేస్తారో మీకులాగే. తర్వాత మరలా బయటికి వెళ్ళిన తర్వాత ఆ కొబ్బరి చెట్టు మీద 4 కాయలు కింద రాలి ఆ కాయలు కనిపించలేదు అనుకోండి, చుట్టుపక్కల ఉన్న పని అయిపోయినట్టే. మా కాయలు నువ్వు తీసేసావా అని చెప్పి ఏం చేస్తారు ఇప్పుడు? అయ్యి బాబాయ్, ఆవులో ఉండి ఇంకో ఆత్మలో పరమాత్మ బయటకు వచ్చేద్ది. ఇప్పుడు కొత్త రూపం వచ్చేది. పొరపాటున పాస్టర్ గారు ఇలా జడుచుకుంటారు ఆయన. ఇంకా అయ్యి బాబు ఈవిడన్నా నా విశ్వాసి, ఈవిడన్నా నా అమ్మ, ఇప్పుడు ఎంత ప్రార్థన పొర్రాలు ఏంటి ఇలాగుందని భయపడిపోతాడు. అదండి అంటే దేవుడు అంటే భయం లేని జీవితం అది. భక్తి ఉన్నా కుదరదు, భయం ఉండి భక్తి లేకపోయినా కుదరదు, భక్తి ఉండి భయము లేకపోయినా కుదరదు. నీకేం ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎలా ఉన్నారట? నువ్వు ధన్యులుగా ఉండాలి, అన్యులుగా కాదు. ధన్యులుగా ఉండాలంటే దేవుడు అంటే నీకేం ఉండాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. 2 ఉంటేనే కుదురుతుంది. భయం లేదా అదో ఇదో ఉంటే కుదరదు. ఉప్పు ఉండాలి, కారం కూడా ఉండాలి. ఎంత ఏట మాసం 1 కేజీ తెచ్చి వండేసినా అందులో ఉప్పు అయిపోతే ఏమైపోద్ది? పోనీ ఉప్పు వేసేసి కారం అయిపోతే ఏమైపోద్ది? ఏమండి కుక్కలు కూడా తిన మళ్ళీ తర్వాత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏముండాలి? 2 ఉండాలి. ఉప్పు సాగుకు వచ్చేస్తుంది కదా, 1/2 కేజీ వేసేసాం ఏమైపోద్ది? ఏమండి ఉప్పు ఎంత? 10 రూపాయలేమో కేజీ. సాగుకు వచ్చేస్తుంది కదా. ఆయన గారు ఏదో సరుకులు తెమ్మంటే సాగుకుంది. ఆయన గారు పాపం పోలో ఒక 5 ప్యాకెట్లు తెచ్చేసాడు, 5 కేజీలు. సంవత్సరం వచ్చేద్దా ఉప్పు. ఈవిడ కదా వంద కదా ఏం చేసుకోండి అని చెప్పి 1/2 కేజీ ప్యాకెట్ వేసేసింది. అందులో ఏమైపోద్ది? ఏది ఎక్కువగానే ఏది తక్కువ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఉండాల్సినవన్నీ కూడా నీ జీవితంలో ఉండాలి. దేవుడు అంటే నీకు ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? ఇప్పుడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే వదిలిన పడతావు. అక్కడ చక్కని మాట కనిపిస్తుందండి. 4వ వచనం చూద్దాము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడతాడండి. ఎలాగ ఆశీర్వదించబడతాడు అని అంటే, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదువు. ఏమండి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఏమండి మా చేతుల్లో కష్టార్జితాన్ని మేము కష్టపడి సంపద మేము అనుభవించకపోతే ఎవడు అనుభవిస్తున్నాడండి? పాస్టర్ గారు ఎలాగ అంటున్నారు మీరు? బైబిల్ అలా చెప్తుందా? అంటే మా జీతాన్ని మేము కాకుండా పక్కోడికి ఇస్తున్నావా? అవును, నీ జీతాన్ని నీకు కాక పక్కోడికి ఇస్తున్నావు నువ్వు. చాలామంది సాయంత్రం 8ంటికి షాపులు కట్టేస్తారట. మరి ఇప్పుడు ఎలాగుంది? ప్రభుత్వం మారింది, మరి టైం ఎలాగుందో నాకు తెలీదు. ఏమండి అండి ఇప్పుడు కూడా అంతేనండి. మా సంఘపతి గారు చెప్తున్నారు, ఇప్పుడు కూడా అంతే అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. టైం మరి చాలా కంగారు వచ్చేది. ఈ లోపలనే వచ్చేసి ఆ టయానికి సంపాదన అంతా కూడా ఏం చేస్తారు? పట్టుకెళ్ళి కట్టేస్తారు, ట్యాక్స్ కట్టేస్తారు. పాపం వాళ్ళు లేకపోతే మనకన్నీ ఏమండి ఆ అమ్మ ఒడి ఎక్కడ వస్తుంది మనకి? ఏమండి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ కూడా ఎంత ఇస్తారట నెలకి? 15,000 నెలకు కాదండి బాబు, 1,500 అంటున్నారు. 15,000 అంటే చాలా మంది ఈ రోజు ఆధార్ కార్డు లేటి పాస్టర్ మీరు ఏదో చెప్పారు కదండి, ఏదో మాకు కూడా అప్లై చేయించండి వచ్చేస్తారు రేపు. మీరు ఎలా అన్నట్టు ఉండదు. రేపు మళ్ళీ నేను సమాధానం చెప్పాలి. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏం వచ్చేస్తుంది? ఆ సంవత్సరానికి 8,000 వస్తుందట.
ఇవన్నీ వచ్చేతనే. ఇప్పుడు చాలామంది కంగారు పడిపోయారు. అప్పుడు ఏమండి వయసు ఆధార్ కార్డులు ఎంత అమ్మంటే నాకు ఇంకా 20నండి, 30 వచ్చినా కూడా ఎంత ఎంచుకున్నారు, 20 ఎంచుకున్నారు. ఇప్పుడు 45 వస్తే కానీ రా ఆధార్ కార్డులు ఎటు తిరుగుతున్నారు. నా వయసు 50 అండి, ఇందులో 20 చేశారండి బాబా అని చెప్తాను. కుదరదు. చాలామంది వయసు దాచేసుకుంటారు. వయసు ఎంతమంటే అబ్బాయి అదేనండి నా వయసు అండి, ఇంకా నేను ఇంకా ఆలమేసాను ఇలమేసాను అని చెప్తారు. ఇలా వయసు చెప్పరు ఇంకా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నీ కష్టార్జితం నువ్వేం చేస్తున్నావు? చాలామంది అక్కడ ఇచ్చేస్తున్నారండి, ట్యాక్స్ కట్టేస్తున్నారు. కొంతమంది హాస్పిటల్లో కట్టేస్తున్నారు, కొంతమంది వడ్డీలు కట్టేస్తున్నారు, కొంతమంది ఆడికిడికి అప్పచెప్పేస్తున్నారు. అంటే నీ కష్టార్జితం ఇప్పుడు నీకోసం ఉపయోగించుకున్నట్లా కాదా? కాదు, ఉపయోగించుకున్నట్లు కాదు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తున్నట్టు కాదా? నీ కష్టాన్ని నువ్వు జీతం నువ్వు అనుభవించడం ఏంటంటే అది నీ బిడ్డల కొరకును, నీ కుటుంబంలో కావలసిన అక్కర్ల కొరకును, నీ బిడ్డల యోగక్షేమాల కొరకును, వారి చదువుల కొరకును, కుటుంబ సంతోషం కోసమును, కుటుంబ క్షేమం కొరకును, కుటుంబ అభివృద్ధి కొరకును, వీటిని సమకూర్చుకోవడము, వాటిని ఉపయోగించడం, అది నీ కష్టార్జితం నువ్వు అనుభవించడము. అంటే కట్టేసి ట్యాక్స్ కట్టేయడం కాదండి. చాలామంది ఏమండి పొగ వచ్చేదానికి బోలు వేలు వచ్చి పెడేస్తున్నారు. ఏంటి పొగ వచ్చేది? ఇలా వదిలేస్తారు కొంతమంది. గుప్పు అని ఎదకొంపు వస్తుంది. కొన్ని వేలు అది ఎంత చాలా రేటు ఉందంట. అది 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, అందులో 100 రూపాయలు కూడా ఉన్నాయట. అంటే సోషల్ మీడియాలో చెప్తుంది, ఇదిగో నువ్వు రోజు ఇంత కష్టపడే బదులు ఇంత చేసే బదులు దానికి ఎల్ఐసి కట్టి అంటున్నారు. ఎల్ఐసి వాళ్ళు నువ్వు మా పాలసీ కట్టి అంటున్నారు, లేదా ఇది చెయ్యి అంటున్నారు. అప్పుడు తెలిసిందన్నమాట, ఎంతకు వచ్చి పెడుతున్నారు మహానుభావులలో. మనం బయటికి వెళ్ళి 10 రూపాయలు పొగడు కొనుక్కొని 10 సార్లు పైకి కిందకి ఆలోచిస్తున్నారా నాయన. వీళ్ళు మాత్రం ఉప్పు అని చెప్పి ఉదేయడానికి ఎంతకు వచ్చి పెడేస్తున్నారు వీళ్ళు. అదే పిల్లోడు నాన్న నాకు ఆకలి ఎత్తుంది ఏదో కొంటారు వీళ్ళు. అంటే వీరికి చేతులు కష్టార్జితం వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేసుకున్నారు. దేవుని భయభక్తులు కలిగి ఉంటే కనుక నీ చేతులు కష్టార్జితం నువ్వేం చేస్తావు? అనుభవిస్తావని దేవుని వాక్యము సెలవిస్తుందండి. తర్వాత ఉన్న ఇంకో విషయము, నీ లోకిట నీవు ధన్యుడివే, నీకు మేలు కలుగు. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందండి. ఆమె ఫలించే విధంగా ఉంటుంది, పిల్లలు కలిగిన దానిగా ఉంటుంది, ఆమె ఏ పని చేసినా కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. నీవు ధన్యుడివే. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో అలా ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలివ మొక్కలు వలె ఉంటారండి. ఒలివ మొక్కలు అంటే ఔషధ గుణం కలిగినది. ఒలివ మొక్క అంటే ప్రత్యేకమైనది. ఒలివ మొక్క అంటే చక్కగా ఉండేదండి. ప్రియులారా, ఈ ఒలివ మొక్క వలె మీ పిల్లలు ఎలా ఉంటారంటే భోజన బల్ల చుట్టూ ఉంటారు. కొంతమంది చూడండి, ఎంత ఉన్నా పిల్లలు తింటే అరగదు, వాళ్ళకి తింటే సహించదు. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, ఒకవేళ పొరపాటు ముద్ద ప్రేమగా ఉండి వాళ్ళకి నచ్చిందని ఒక ముద్ద ఎక్కువ తినిపిస్తే ఏమైపోతుంది? తర్వాత అంతా చాలా బాధలు వచ్చేస్తాయండి. డైపర్ల మీద డైపర్లు మార్చాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ఇబ్బంది వచ్చేద్ది. వాళ్ళకి ఏది తింటే అరగదు, ఏదైనా పట్టింతే కుదరదు, ఇటువంటి పరిస్థితులు అన్నీ వచ్చేస్తాయి. కానీ దేవుడు అన్నాడు, నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఎలాగుంటారట? ఒలివల మొక్కలు చక్కగా, నాన్న నాకు ఇదిగో నాకు ఆకలేస్తుంది, ఇది కావాలి, నాన్న నీకు కావాలి తిను. వాళ్ళు తింటే అరుగుతుంది, వారికి పోషణగా. నువ్వు ట్యాబ్లెట్లు ఏమేం చెక్కలేదు, తిన్న ఆహారమే వారికి ఎలా మారుతుంది? ఔషధముగా మారుతుందండి. వారికి కావాల్సిన పోషణగా. కాంప్లైంట్ వాడక్కర్లేదు పొడికి ఎదగడానికి. తిన్న ఆహారమే వారికి ఎలా ఉంటుంది? పోషణగా మార్చబడుతుంది. చాలా మంది కుర్రోడు ఎలాగున్నాడే, కొంచెం కాంప్లైంట్ వాడు పొడిగి ఎదుగుతాడు. అమ్మ తాత మొత్తం ఎలా ఉన్నారు, ఎంత ఉన్నారు, మరి ఇడే అంతా అయిపోతాడు, అవడు కదా. అంటే నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడండి. అది అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే కనుక నీ పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు అక్కడ నుండి నిన్ను ఏం చేస్తాడట? తన ప్రదేశం నుండి నిన్ను ఆశీర్వదిస్తాను ఉంటాడు. ఇంకా ఇటువంటిదండి ఉన్న ఫలము భయభక్తులు కలిగి ఉండడం వలన. మన కుటుంబంలో ఏముండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఆఖరిగా చివరిగా ఉన్న విషయము ఏమిటి అంటే, మత్తయి సువార్త 20 అధ్యాయము 34 వచనంలో ఒక విషయం ఉంటుందట. అక్కడ ఎన్ని చదువుకుంటా వెళ్తే కొన్ని విషయాలు కనబడతాయి. దేవుడు మాట్లాడుతున్నాడట, అయ్యా నేను ఆకలి ఉన్నప్పుడు నా ఆకలి తీర్చావు, నాకు దాహము దప్పికొన్నప్పుడు నా దాహము తీర్చావు, ఇదిగో నాకు వస్త్రాలు లేనప్పుడు నేను వస్త్రహీనునై ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను బంధింపడుతున్నప్పుడు నాకు విడుదల దయచేసావు, నాకు ఏది అవసరం ఉందో అది చేసావు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడట. అక్కడ ఉన్నవారు అందరూ కూడా అంటున్నారు,
ఇదిగో అయ్యా మేము ఎప్పుడు మీకు ఇవన్నీ చేశాము, మీరు ఇటువంటి పరిస్థితుల్లో లేరు కదా, ఎప్పుడు ఇవన్నీ చూడలేదు కదా అని అంటే, అప్పుడు అంటున్నాడు దేవుడు, అయ్యా ఇవన్నీ మీరు నీ పొరుగునున్న పేదవారికి, అక్కర ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి చేశారు కదా, వారికి చేసింది నువ్వు ఎవరికి చేసినట్లయితే. చాలామంది లోకంలో మాట ఉంటుంది, మానవ సేవే ఏం సేవ, మాధవ సేవ అంటారు, అంటే దేవుని సేవ. చాలామంది చెప్తారు కదా మన పెద్దలు, అంటే దేవునికి సేవ చేయాలంటే ఎవరికి సేవ చేయాలి? ఎందుకు? ఆ దేవుడు ఎవరిలో ఉన్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు. నీ శరీరము, నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఇతరుల అవసరతలో ఉన్న వారిని, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, వ్యాధులో ఉన్నారో, వారికి ఏదో విధంగా నువ్వు సహాయం చేయగలిగితే అది ఎవరికి చేసినట్లయితే? దేవునికి చేసినట్ల. నీ కుటుంబంలో ఎలా ఉండాలి? ఉండాలి ఇప్పుడు? దేవునికి సేవ ఉండాలి. ఎవరికి సేవ? దేవుని సేవ వేరు, దేవునికి సేవ వేరండి. ఒక విధంగా మేము చేసేది ఏంటి? దేవుని సేవ. ఇప్పుడు దేవునికి సేవ వేరు అంటే, నీ ఇతరులకి ఎవరైతే అవసరం ఉన్నారో, అక్కడ ఉన్నారో, నువ్వు సంపాదించే దాంట్లో కొంత భాగము నువ్వు పక్కకి తీసి వారికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబం ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. చాలామంది ఉన్నారు చూడండి, ఎవరిని వచ్చి అమ్మాయి ఏదైనా ఉందంటే వెళ్ళు అవతలెళ్ళు, పొద్దున్నే వచ్చేసావు అంటే, ఎవరు వచ్చేసిందంట, టైం చూసుకుని రావాలి, వీడి కోసం వీడు ఖాళీగా ఉంటుందని. నీకు ఉంటే కలిగిన దానికి ఇవ్వు అంతే. చాలామంది చెప్పేది చాలా మాటలు, ఆత్మ మొన్న వచ్చేసావు కదా, ఎప్పుడు రాకుండా చెప్పేది దేవుడు ఏదో గుర్తున్నట్టు. మొన్న వచ్చేసావు, ఆత్మాటలు వచ్చేతను, ఎప్పుడు వచ్చేస్తుందంట, ఆత్మాటలు వచ్చేతనం అంటే ఏదో ఇచ్చేసినట్టు దగ్గర. ఏమండి, ఇవి ఇచ్చిన దాంతో వాడు ఏదో ఆశలు సంపాదించినట్టు చెప్తారు. ప్రియులారా, వారిని త్రోసిపుచ్చొద్దు, నీకు కలిగిన దాంట్లో చెయ్యి అంతే చాలు. సహాయం చేయి. ఎవరిని ఇరుగు వారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు పట్టుకెళ్ళి ఫ్రూట్స్, బ్రెడ్, జాము ఇవన్నీ ఇచ్చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇచ్చేస్తే ఏం చేస్తాడు? రోగి తింటాడా? హాస్పిటల్లో మంచమే పడి ఉన్నాడు, ఆడు ఫ్రూట్స్ తింటాడా? ఏమంటే ఆడు తింటాడా? పక్కనే ఆడుతున్నాడు, శుభ్రంగా సప్లింగ్ చేస్తాడు, నవ్వులేస్తాడు. ఇలా బాగానే తెచ్చాడు, మంచి మంచి యాప్లేస్గా దానిమ్మకాయలు తెచ్చాడు, బాగానే తెచ్చాడు. శుభ్రంగా మనకి అలా వెళ్ళిపోయినంటే శుభ్రంగా 4 ముక్కలు చేసిన కొడుకులు ఆడేస్తాడు ఇంకా కదండి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఎంతో కొంత నీకు కలిగిన దానికి ఆడికి ఇచ్చేదో అని చేస్తే ఆడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాడి బిడ్డల కోసమనో, లేకపోతే ఆడికి ఉన్న హాస్పిటల్కి వచ్చిన మందుల కోసం ఏదో ఉపయోగించుకుంటాడు. అంటే ఇతరులకి ఉపయోగకరంగా నువ్వు చేయాలి. చేసింది పనికిరాందిగా మనం చేయకూడదు. అలా పనికిరాంది ఎందుకు వచ్చింది? ఏమండి, ఏదో పనికిరాంది వస్తువు ఇచ్చి ఆడు ఉపయోగం లేనిది ఎందుకు? నీకు గొప్పదే, గొప్ప విలువైందే, కానీ వాడికి ఉపయోగం పడేదే ఉండాలి, అంతే కదండి. ఉపయోగం లేకుండా ఎందుకు వచ్చింది నీకు అంటే, దేవుని సేవ ఉండాలి నీ జీవితంలో. అంటే మనుషులకి, ఇతరులకి సేవ చేసే విధంగా, సహాయం చేసే విధంగా నీ కుటుంబాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కరోనా సమయంలో నిజంగా చూస్తే పరిస్థితులు, మేము సబ్బవరం గ్రామంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి అండి, ఒరిస్సా నుంచి చాలా ప్రాంతాలు అటుపక్క నుంచి సబ్బవరం దాటుకునే రావాలి. కొత్త వలస, సబ్బవరం ఈ రూట్ నుంచి రావాలండి. వస్తున్నప్పుడు చాలామంది మార్గాలు లేక నడిచి వచ్చేసేవారండి. నిజంగా చాలా చూస్తే వారు ఎన్నో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ మూట ముళ్ళు నెత్తి మీద పెట్టుకుంటూ వచ్చారు. అక్కడ ఉంటే వారికి ఆహారం లేదు, ఏమీ లేదు. ఈ సమయంలో ఆ దారిలో ఉన్నవారు చాలా మంది కూడా, రోడ్లో ఉన్నవారు అందరూ కూడా వారికి కావాల్సిన ఆహారం వండి పెట్టేవారు. మేము కూడా మాతో పాటు మాకు పక్కన ఉన్న మా స్నేహితులు కావచ్చు, మా బంధువులు కావచ్చు, మేము ఉన్న అపార్ట్మెంట్లో వారందరూ కూడా కలిసి మేమందరం కూడా మరి ఏదో చేస్తున్న వాళ్ళకి ఏదో సహాయం చేసేవాళ్ళం అండి. ఎందుకనంటే వారికి మనం డైరెక్ట్గా మనం చేసేవ్వలేకపోయినా, చేసేవారిని ఏం చేయాలి? మనం వెళ్ళి వండి పెట్టలేము, కానీ వండి పెడుతున్న వారికి ఏం చేయాలి? ప్రభు మా ఇదిగో దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా, మేము చేసిన వారికి కూడా ఇటువంటి అవసరాలు మరింకెన్నడూ రాకుండా, ఇచ్చిన దాన్ని తృప్తి పొందినట్లుగా, వారి అవసరాలు తీర్చబడినట్లు కానీ ప్రార్థన కూడా చేసేవారు అండి. నిజంగా ఆ సమయంలో కష్టకాలం అండి. నిజంగా చాలామంది చాలా బాగుంది, అన్ని ఉన్న వాళ్ళకి బాగానే ఉంది, ఏమి లేనివాడికి ఎండిపోయిందండి అంతా. నిజంగా ఆ సమయంలో అక్కడ ఉన్న సేవకులకు కూడా మరి మా కుటుంబం నుంచి పట్టుకెళ్ళి, మా సేవకుల కుటుంబం అయినప్పుడు కూడా మా అక్కడ వెళ్తున్న స్థానిక సంఘంలో, అక్కడ వెళ్తున్న సంఘంలో మరి నాన్నగారు కూడా వెళ్ళి పట్టుకెళ్ళి ఆయనకి ఏం కావాలో కిరాణా వస్తువులు మేమేం తెచ్చుకున్నామో అలాంటిది ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చి, ఇంచుమించుగా అలా 2-3 సార్లు ఆయనకి ఇస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఎటువంటి ఆధారం లేదు ఆ సమయంలో. కుటుంబం పోషించబడాలంటే ఏమీ లేదు, సంఘాలు మూయబడ్డాయి, ఏ పరిస్థితి లేదు, కానీ వారు చాలా సంతోషపడ్డారు. ఇప్పటికీ ఆయన మమ్మల్ని మర్చిపోరు, మా గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ మా గురించి ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. అందును బట్టి ఈరోజు నేను ఈ సేవ చేస్తున్నానంటే
ఈ పరిస్థితులు నేను వెళ్తున్నంటే ఆయన ప్రార్థన కూడా కారణమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నువ్వు ఇతరులకి ఎలా ఉండాలి? సహాయము చేసేవారుగా ఉండాలి. ప్రియులారా, మొట్టమొదటి మనం తెలుసుకున్నది ఏంటి ఈ రోజున? మీరు టక్కగా చెప్పేది ముగించేతలు మొదలైతే మళ్ళీ చెప్పండి. మొట్టమొదటిగా ఏముండాలి? కుటుంబ క్రమంలో ఎలా ఉండాలి? స్త్రీలు ఏం చేయాలి? పురుషులకు లోబడాలి. పురుషులు ఏం చేయాలి? తన భార్యను, స్త్రీలను కాదు తన భార్యను ప్రేమించాలి. ఏమంటే అద్భుతం, స్త్రీలను అంటున్నారు, స్త్రీలను కాదు తన భార్యను ప్రేమించాలి పురుషుడు. తర్వాత పిల్లలు ఏం చేయాలి? తన తల్లిదండ్రులకు విధులై లోబడి ఉండాలి, వారిని అనుసరించాలి. తర్వాత నీ కుటుంబంలో ప్రాముఖ్యం, నువ్వు ఆశీర్వాదం దీవించబడాలి. నీ కుటుంబం అంటే ఏముండాలి? మొట్టమొదటిగా దేవునికి చోటు ఇవ్వాలి నీ కుటుంబంలో. రెండవదిగా ఐక్యత ఉండాలి. మూడవదిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. నాలుగవదిగా భయభక్తులు కలిగి ఉండాలి. ఐదవదిగా దేవుని సేవ నీ కుటుంబంలో ఉండాలి. దేవునికి సేవ నువ్వు చేయాలి. ఇతరులకు సహాయకరంగా నీవు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నీ కుటుంబం ఏమైపోతుంది? ఆశీర్వదించబడుతుంది. నీ బిడ్డలు నీ లోగిట వారు ఎలా ఉంటారట? నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష ఒలివలు ఉంటుందట. నీ బిడ్డలు నీ భోజనం బల్లపు చుట్టూ ఒలివల మొక్కల వలె ఉంటారు. నీ చేతుల కష్టార్జితం నిత్యముగా నీవు అనుభవిస్తావు అటువంటి దేవుడు. ఇదిగో ఇలాగను ఉంటారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అంటారు. ఇటువంటి ఆశీర్వాదం ఉండాలంటే దేవుడు నీ జీవితంలో ఉండాలి. ఇటువంటి ఆశీర్వాదం ఉండాలంటే దేవుడు నువ్వు స్థానం ఇవ్వాలి. యేసయ్య కనుక నీవు స్థానం ఇస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుందండి. యేసయ్య కనుక ఇదిగో నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తే ఆయన నీకు ప్రాధాన్యత ఇస్తాడు. సమస్తం మార్చబడుతుంది. ప్రియులారా, ఈ లోక జీవితం కొంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితమే. కానీ మీ మరణం తర్వాత మరొక జీవితం ఖచ్చితంగా ఉంది. అదే మనం అనుకుంటున్నాం, మోక్షం అనుకుంటున్నాము, పరలోకం అనుకుంటున్నాము, స్వర్గం అనుకుంటున్నాం. దేవుడు అన్నాడు, నా ద్వారా తప్ప మరి ఎవరు తండ్రి వద్దకు చేరడు. ఆ యొక్క పరలోక రాజ్యము చేరాలని అంటే యేసయ్య ఒక్కడే మార్గము. చాలా దారులు ఉన్నాయి కానీ నిజమైన మార్గం ఏదట? ఆయనే. ప్రియులారా, ఈ జీవితంలో ఇవన్నీ పొందుకోవాలి. కానీ ఈ జీవితం ముగింపులో అది వ్యర్థంగా అయిపోకూడదు. ఇందా చెప్పారు, ఎంత బతికి ఇంటెనకన్నట్టుగా ఉండకూడదు. నీ యొక్క మరణము నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే నీలో ఎవరు ఉండాలి? నీ కుటుంబంలో ఎలా ఉండాలి? నీ కుటుంబంలో ఎవరు ఉండాలి? నీ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ఇస్తే కనుక ఖచ్చితంగా ఆయన రాజ్యములు ఎత్తబడే వారుగా ఉంటాము. ఆయన రాకలో ఆయన రాజ్యములో చేర్చబడే వారుగా ఉంటాము. వధువు సంఘముగా మనం ఉంటాము. ఆయనలో ఐక్యపరిచే వారిగా మనం అందరము ఉంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక.